హలో ఫ్రెండ్స్, నేను మీ భద్ర అని వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ అందరికీ హెచ్డిఎఫ్సి లైఫ్ తరపు నుంచి ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అంటే ఇంటి నుంచి పనిచేసే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆపర్చునిటీతో మీ ముందుకైతే వచ్చాను. ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి మీకున్న అన్ని డౌట్స్ అయితే క్లియర్గా వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గైస్, ఎవరైతే నిజాయితీగా కష్టపడి మాకు ఒక జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మీకు ఒక మంచి ఆపర్చునిటీ, ఇంటి నుంచి పని చేసే ఆపర్చునిటీ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ నుంచి రిక్రూట్మెంట్ అయితే చేయబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీకు ఏదైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వెంటనే నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ మీద ఒక లోగో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి హెచ్డిఎఫ్సి లైఫ్. అంటే చాలా మందికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఐడియానే ఉంటుంది. సో ఇలా హెచ్డిఎఫ్సి బ్యాంకే మనకి హెచ్డిఎఫ్సి లైఫ్గా మరో కొత్త ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడుదే కాదండి, దాదాపుగా సో ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ నుంచే మనకి ఉంది. కాకపోతే చాలా మందికి తెలియదు. ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది ప్రస్తుతం ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అనే ఒక జాబ్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ జాబ్స్కి వచ్చేసి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలండి, మీరు కూడా అప్లై చేసుకోవచ్చును, ఇంట్లో నుంచే పని చేయొచ్చును. సో ఇప్పుడు దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండొచ్చు, అన్న ఏంటి ఎలా ఉండబోతుంది అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తాను, ఒకసారి చూడండి. కంప్లీట్గా నేను చెప్పాను కదా, ఇది మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ సంబంధించి మనకి అడ్వైజర్స్ రిక్రూట్మెంట్ అండి. ఈ అడ్వైజర్స్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మీ టైం మీ చేతుల్లోనే. వచ్చేది ఎప్పుడంటే ఇవాల్టి నుండి. అంటే మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఆల్రెడీ సగం మంది ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే. ఎందుకంటే ఈ జాబ్ అంటే ఏంటి అనేది నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి. దాదాపుగా నెలకి 26,000 నుంచి 50,000 రూపాయల వరకు ఇంటిలో నుంచే మీ ఇంట్లోనే ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ ద్వారా సంపాదించుకోవచ్చు. సో ఇంటి దగ్గర నుంచి పనిచేసే అవకాశం ఒకటి, ప్రోత్సాహ బోనస్లు, ఇకపోతే విదేశీ టూర్లు ఉంటాయి. అలాగే ఉద్యోగం ఉన్న వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే కొంతమంది ఒక డౌట్ రావచ్చు, అన్న హెచ్డిఎఫ్సి లైఫ్లో మేము జాయిన్ అవ్వాలంటే సో ఆల్రెడీ మాకు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, మేము అప్లై చేసుకోవచ్చా? సో మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నా చేసుకోవచ్చు, జాబ్ చేయకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పార్ట్ టైం జాబ్స్ కాబట్టి మీరు ఏదైనా సరే వర్క్ చేస్తుంటే అందులో 10% అనేది ఉండి ఇందులో 5% అనేది మీరు ఫోకస్ చేసుకున్నా సరే ఈ జాబ్స్ అనేది మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇకపోతే అర్హతలు చూసుకున్నట్టయితే కనీసం 10వ తరగతి పాస్ అయితే చాలండి. 10వ తరగతి నుంచి మీది ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, బీటెక్, ఐటీఐ, పీజీ, డిప్లొమా, ఎనీ గ్రాడ్యుయేషన్. సో 10th క్లాస్ అనేది మస్ట్ షుడ్ బిగా పాస్ అయి ఉండాలి. వయసు వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో తప్పకుండా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇకపోతే మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న మేము హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, సో రిటైర్డ్ ఎంప్లాయీస్ మేము కూడా అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు హౌస్ వైఫ్స్ అప్లై చేసుకోవచ్చు, ఆల్రెడీ ఏదైనా జాబ్ ఉండి రిటైర్డ్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు. ఇకపోతే స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు ఈ జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఇంకా మంచిది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏదో అని అనుకోవద్దు, జస్ట్ మనకి అధికారులు చెప్పినప్పుడు క్లియర్గా మనం విని దాన్ని అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలండి. దీన్నే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అంటారు. ఇకపోతే పని విధానం. సో హెచ్డిఎఫ్సి లైఫ్ పాలసీకి సంబంధించి మనకి కస్టమర్లకు అయితే వివరించాలి. అంటే ఇప్పుడు మనం ఏదైతే హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది ఉందో, ఈ హెచ్డిఎఫ్సి లైఫ్కి సంబంధించి ఏవైతే పాలసీలు ఉంటాయో వీటిని మనం కంప్లీట్గా అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కస్టమర్ పాలసీ తీసుకుంటే మంచి కమిషన్ అయితే వస్తుంది. అంటే సపోజ్ మీ ద్వారా ఒక వ్యక్తి ఒక పాలసీ తీసుకుంటే 35% వరకు మీ కమిషన్ అయితే వస్తుంది. మీకు ఎటువంటి ఒత్తిడి కానీ టార్గెట్స్ కానీ అయితే ఉండవు. జీతం మరియు లాభాలు. సో నెలకి 26,000 రూపాయల వరకు ఆదాయం అయితే ఉంటుంది. కమిషన్ ఆధారంగా అదనపు ఆదాయం అయితే ఉంటుంది. సో పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, మీకు ఎటువంటి టెన్షన్స్ కానీ ఖచ్చితంగా మీరు చేయాలని వర్క్ ప్రెషర్ అయితే ఉండదు. ఇంట్లో నుంచే మీరు ఇక్కడనే వర్క్ అనేది చేసుకోవచ్చు. మీ వర్క్ విధానం బట్టి మీకు ప్రమోషన్స్ కూడా ఉంటాయి. సో ప్రజెంట్ మిమ్మల్ని ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అంటే అడ్వైజర్గా మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఒక వ్యక్తి ఇందులో జాయిన్ అయిన తర్వాత అడ్వైజర్ నుంచి డైరెక్ట్గా మనకి బ్రాంచ్ మేనేజర్ వరకు వెళ్ళే అవకాశం అనేది ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది కల్పించడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు నేను అడ్వైజర్గా జాయిన్ అయితే అడ్వైజర్ నుంచి లైఫ్ పార్ట్నర్ వరకు, లైఫ్ పార్ట్నర్ నుంచి డైరెక్ట్గా బ్రాంచ్ మేనేజర్ వరకు వెళ్ళే అవకాశం అనేది మనకి హెచ్డిఎఫ్సి అనేది కేటాయిస్తుంది. సెలక్షన్ విధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత 25 అవర్స్ మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ట్రైనింగ్ అంటే మీరు ఎక్కడికో వెళ్ళాలి అనుకోవద్దండి, కంప్లీట్గా మీ మొబైల్లోనే మీరే ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్గా మొబైల్లోనే ఉంటుంది. సో ఎలా ఏంటి అసలు కంపెనీ అనేది అధికారులు అనేది 25 అవర్స్ అంటే 2 days మొబైల్లో, లేదా మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే ఓపెన్ చేసుకుని ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయాలి. ఇకపోతే రాత పరీక్ష అనేది ఒక సింపుల్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఈ ట్రైనింగ్లో మీకు ఏం చెప్పారు ఏంటి అనేది, ఈ ఎగ్జామ్ కనుక మీరు పాస్ అయితే మీరు హెచ్డిఎఫ్సి లైఫ్ తరపున అడ్వైజర్లుగా జాయిన్ అయినట్టు అర్థం.
సో, ఇకపోతే మీకు దగ్గరలోనే వెళ్లి ఐఆర్‌డీఏలో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మెయిన్ కండిషన్ ఏంటంటే, మీకు సంబంధించి ఏదైతే నియరెస్ట్ సిటీ ఉంటుందో, ఆ సిటీలోనే మీరు వెళ్లి ఎగ్జామ్ రాయాలి. సో, ఇకపోతే ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత గవర్నమెంట్ తరపు నుంచి మీకు సర్టిఫికేట్ పంపిస్తారు. అంటే ఐఆర్‌డీఏ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఒక నోటీస్ అయితే పంపిస్తారు. దీనిలో మీరు పలానా ఎగ్జామ్ రాసారు, పలానా బ్రాంచ్ తరపు నుంచి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ తరపు నుంచి అని ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తుంది. అలాగే మన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నుంచి కూడా మీకు ఆఫర్ లెటర్, ఇకపోతే ఒక ఐడీ కార్డ్ అనేది డైరెక్ట్‌గా మెయిల్ చేయడం జరుగుతుంది. సో, క్లారిటీగా వినండి. ఎవరైతే సెలెక్ట్ అయితారో వాళ్ళకి ఐఆర్‌డీఏ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి క్లియర్‌గా సర్టిఫికేట్ అయితే పంపిస్తారు. అలాగే మన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ తరపున మీరు జాయిన్ అయినందుకు ఆఫర్ లెటర్, ఐడీ కార్డ్ కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి అడ్వైజర్ పోస్ట్‌లో ఉద్యోగం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడ్వైజర్‌గా జాయిన్ అవుతారండి. అడ్వైజర్ నుంచి లైఫ్ పార్ట్నర్‌కి వెళ్ళొచ్చు. లైఫ్ పార్ట్నర్ నుంచి డైరెక్ట్ బ్రాంచ్ మేనేజర్ వరకు వెళ్ళే అవకాశం అయితే మనకుంది. సో, ఇకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, సో, ఖచ్చితంగా పాన్ కార్డ్ అయితే ఉండాలి, ఆధార్ కార్డ్ అయితే ఉండాలి, ఫోన్ నంబర్ ఉండాలి, ఈమెయిల్ ఐడీ ఉండాలి, ఎడ్యుకేషన్ ప్రూఫ్ అంటే మీరు 10th క్లాస్ గానీ, ఇంటర్ గానీ, డిగ్రీ, ఐటీఐ, ఎనీ గ్రాడ్యుయేషన్ 10th అనేది పాస్ అయితే చాలు. అంటే దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది ఉంటే చాలు. ఇకపోతే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో విత్ సిగ్నేచర్, అంటే మీ ఫోటో ఒకటి ఉండాలి, హాఫ్ సైజ్ ఫోటో. దాని కింద మీరు వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి అయితే ఉండాలి. ఇకపోతే బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ స్టేట్మెంట్, ఏదైతే మన బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఫ్రంట్ పేజీ, సో, అదొక డాక్యుమెంట్ కావాలి. ఇకపోతే నామినీకి సంబంధించి ఆధార్ కార్డు, అంటే ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకు సంబంధించి నామినీ డాక్యుమెంట్స్ కూడా మనకు కావాలంటే జస్ట్ వాళ్ళ ఆధార్ అయితే సరిపోతుంది. సో, ఎలా జాయిన్ అవ్వాలి? ఈ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌కి సంబంధించి మనకి కంప్లీట్‌గా అండి ఇక్కడ కింద వాళ్ళు వాట్సాప్ గ్రూప్ అయితే ఇచ్చారు. ఈ వాట్సాప్ గ్రూప్‌లో గనక మీరు జాయిన్ అయితే వాళ్ళు ఒక జూమ్ మీటింగ్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ జూమ్ మీటింగ్‌లో మీకు ఈ జాబ్ అంటే ఏంటి, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది కంప్లీట్‌గా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. సో, అప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసి ఎగ్జామ్ అనేది పెట్టి జాబ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ జాబ్స్ అప్లై నౌ అని ఉంది కదా! సో, ఇక్కడ మటుకు మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 10 సెకండ్స్ ఆటోమేటిక్‌గా లోడ్ అవుతుంది. సో, డైరెక్ట్‌గా వాళ్ళకు సంబంధించి ఏదైతే వాట్సాప్ గ్రూప్ అనేది ఉందో, ఈ వాట్సాప్‌లో మీరు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత క్లియర్‌గా మీకు సో, వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఇక్కడ చూడండి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ అని ఈ లోగోతో ఈ విధంగా ఉంటుంది. మీరు ఈ విధంగా జాయిన్ చాట్ అనేది క్లిక్ చేస్తే జాయిన్ అయితే సరిపోతుందండి. ఆటోమేటిక్‌గా మీరు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ గ్రూప్‌లో అయితే మీరు జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా గ్రూప్‌లో అయితే జాయిన్ అవుతారు. ఇక్కడ వాళ్ళకి మీకు అప్డేట్స్ అయితే ఇస్తారండి. ఇది మనకి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌కి సంబంధించి. ఇప్పుడు నా వెర్షన్‌లో నేను మీకు క్లియర్‌గా ఒకసారి చెప్తాను చూడండి. ఇదొచ్చేసి కంప్లీట్‌గా వెబ్‌సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను వెబ్‌సైట్ గురించి. ఒకసారి పూర్తిగా రీడ్ చేయండి. ఎందుకంటే చాలా మందికి వీడియోనే అర్థం కాదు. సో, వీడియో అర్థం కాదనే ఉద్దేశంతో నేను మీకు వీడియో వెబ్‌సైట్ రూపంలో కూడా ఇచ్చాను. అలాగే డిస్‌ప్లే మీద నా నంబర్ కూడా ప్రెజెంటేషన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఆ నంబర్‌కి కూడా మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. సో, ఇది ఒక ఎత్తయితే నా వెర్షన్‌లో ఒకసారి చెప్తున్నా చూడండి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ అనేది ఒక ఇన్సూరెన్స్ సంబంధించి సెక్టారు. ఈ ఇన్సూరెన్స్ సెక్టార్‌కి సంబంధించి మనకి అడ్వైజర్ పోస్టులు అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎవరైతే నేను ఇంటి నుంచే ఎక్కడికి వెళ్ళకుండా నా స్వశక్తితో నేను సంపాదించుకోవాలని ఎవరికైతే పట్టుదల, కృషి ఉంటుందో అలాంటి వాళ్ళందరూ 100% జాయిన్ అవ్వండి. మీరు అడ్వైజర్ నుంచి, లైఫ్ పార్ట్నర్ నుంచి బ్రాంచ్ మేనేజర్ వరకు, అంటే ఒక బ్రాంచ్ మేనేజర్ వరకు మీరు వెళ్ళే అవకాశం అనేది అయితే ఇందులో ఉందండి. సో, ఎవరికీ సింగిల్ రూపీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరే ఓన్‌గా ఈ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌కి సెలెక్ట్ అయితే 100% మీ లైఫే మీది మారిపోయిందని నాది 100% గ్యారంటీ. సో, ఇది. ఇకపోతే కొంతమందికి కొన్ని డౌట్ రావచ్చు. అన్న ఏంటి అసలంటే, సో, ఇది కంప్లీట్‌గా మనకి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌కి సంబంధించి ఇన్సూరెన్స్ అండి. ఇన్సూరెన్స్ సెక్టారు. ఈ ఇన్సూరెన్స్ సెక్టార్‌కి సంబంధించి మనము కస్టమర్ల చేత సో, పాలిసీలు అనేది అయితే తీసుకోవాలి. ఈ పాలిసీ అనేది తీసుకుంటే మీకు 35% కమిషన్ అయితే ఉంటుంది. కమిషన్‌తో పాటి మీకు విదేశీ టూర్‌లు మరియు అలాగే సాలరీ బేస్డ్, సో, ప్రతి ఒక్క అలవెన్సెస్ అనేది కంపెనీ వాళ్ళు మీకు కల్పించడం జరుగుతుంది. సో, దీనితో పాటు మీకు మీరు ఒక్కొక్క లెవెల్ అనేది రీచ్ అయితే నెక్స్ట్ లెవెల్‌కి రీచ్ అయినప్పుడు అంటే ఇంకొక డౌట్ రావచ్చు. అన్న ఇప్పుడు మళ్ళీ ఇవి చేస్తేనే మాకు వస్తుందా? చేయకపోతే ఏంటని. సో, ఇక్కడ ఎటువంటి ఒత్తిడి అనేది ఉండదు. టార్గెట్ అనేది ఉండదు. సో, మీకు నచ్చినప్పుడే మీరు పని చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఐఆర్‌డీఏ ఎగ్జామ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది రాస్తే చాలండి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ తరపు నుంచి మీకు డైరెక్ట్‌గా ఆఫర్ లెటర్, ఇకపోతే ఐడీ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో, ఈ అవకాశాన్ని మీరు గనక వేస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు లైఫ్‌లో సక్సెస్ అవ్వలేరని నా ఉద్దేశం. ఎందుకంటే మీరు ఎనీ వర్క్ ఏదైనా చేస్తూ ఇంట్లో నుంచే మీరు మాట సాయంతోనే డబ్బులు సంపాదించుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది క్లియర్‌గా నేను మీకు డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ లింక్ ఉంది. అలాగే డైరెక్ట్‌గా వెబ్‌సైట్ ఆర్టికల్ ఇచ్చాను. ఇకపోతే డిస్‌ప్లే మీద నా నంబర్ ప్రెజెంటేషన్ చేస్తాను. చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. జై హింద్.